జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన చంద్రుడు కేతుతో కలిసి ఉండబోతున్నారు. చాలా మంచి ఫలితాలంటూ ఉండబోతున్నాయి. ఈ వారం స్టార్టింగ్లో చంద్రుడు మీ లగ్నంలో ఉంటారు. దాని మూలంగా మీకు నీచభంగ రాజయోగం కూడా జరగబోతోంది. లగ్నంలో కుజుడితో చంద్రుడితో కలిసి ఉండటం మూలంగా నీచభంగ రాజయోగం జరగబోతోంది. దాని మూలంగా మంచి ఫలితాలంటూ ఉంటాయి స్టార్టింగ్లో. అలాగే వారాంతంలో కూడా మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. కానీ కుటుంబ సభ్యులతో మాత్రం కొంచెం ఘర్షణ వాతావరణం అంటూ ఉండబోతోంది. కుటుంబ వ్యక్తుల నుంచి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కాబట్టి మీరు సూర్యాష్టకాన్ని చదువుకుంటే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా ఇబ్బందికరంగా ఉండబోతోంది. దశమాధిపతి అయిన కుజుడు లగ్నంలో నీచబడి ఉన్నారు. దాని మూలం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీరు హనుమాన్ చాలీసా అలాగే సుబ్రహ్మణ్యాష్టకం చదువుకుంటే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీకు మంచి లాభాలంటూ కూడా చూస్తారు. కెరియర్ పరంగా మాత్రం 9వ స్థానంలో శని, రాహువు, బుధుడు, సూర్యుడు, శుక్రుడు ఇన్ని గ్రహాలు ఉన్నాయి. కాబట్టి 9వం అంటే లక్. మీకు అదృష్టం అనేది కలిసి రాబోతోంది. ఈ వారంలో మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. ఎవరైతే ద్వితీయ వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి డెవలప్మెంట్స్ అనేవి రాబోతున్నాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ అవని వాళ్ళకి మ్యారేజ్ కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా దూరపు సంబంధం వచ్చి కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అంత అనుకూలంగా లేదు. మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. లాభస్థానంలో గురువు ఉన్నారు కాబట్టి గురు బలం అనేది అధికంగా ఉన్నది. కాబట్టి మీకు ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో మా ధనపరంగా మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.